విశాఖ జిల్లా పెన్షనర్లకు అప్రా ప్రత్యేక విజ్ఞప్తి. పెన్షనర్ల సమస్యలపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటట్లు చేసే విధంగా మార్చి 18వ తేదీన పీఎఫ్ కార్యాలయం వద్ద ఆందోళనలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలని జిల్లా ఆప్రా కమిటీ తీర్మానించింది. విశాఖ జిల్లా కమిటీ సమావేశం ఎన్ఏడి కొత్త రోడ్డు నందుగల హష్మీ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ నిర్ణయాలను జిల్లా కార్యదర్శి ఎస్కే హుస్సేన్ గారు వివరించగా దానిపై చర్చ జరిగింది. ప్రధానంగా 18వ తేదీన ఉదయం 8 గంటలకు పీఎఫ్ ఆఫీసు దిగ్బంధనం చేయాలని ఏపీఆర్పీఏ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపుని అనుసరించి ఏ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలనే దానిపై సభ్యులు తమ అభిప్రాయాలను వివరించారు. ముఖ్యంగా అన్ని జోన్లలో ఉన్న సభ్యులను వ్యక్తిగతంగా కలిసి లేదా సభ్యులకు మొబైల్ ద్వారా కార్యక్రమ ప్రాధాన్యత వివరించి తప్పనిసరిగా హాజరయ్యేటట్లు శ్రద్ధ తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. గత కార్యక్రమాల హాజరుకు మించి ఈ 18వ తేదీన ఎక్కువ మంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జిల్లా కమిటీ కోరింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కె దీనబంధు గారు అధ్యక్షత వహించగా కెఎం కుమార మంగళం గారు, డి.సిహెచ్ వెంకటేశ్వరరావు గారు, వై శ్రీనివాస్ మూర్తి గారు, రామలింగేశ్వరరావు గారు, బాబాజీ గారు, చిట్టివలస నుండి మరి ఒక సభ్యుడు టి భాస్కరరావు గారు, వి తులసి రామ్ గారు, ఐ అయ్యప్పల రాజు గారు, కెవి రమణ గారు, కెపి కుమార్ గారు, కె నోకరాజు గారు మొదలైనవారు హాజరయ్యారు. వారందరికీ కమిటీ తరపున ధన్యవాదములు.